మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు అట్టహాసంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి యొక్క దిశాలి యొక్క జన్మదిన వేడుకలకు అందరూ కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఒక ఒక సంబూరకరమైన వాతావరణంలో చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు వికలాంగుల సంస్థ చైర్మన్, మాజీ చైర్మన్ ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి ఈరోజు జాతిపిత తెలంగాణ జాతిపిత బర్త్డే వేడుకలు? బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ పోరాట యోధుడు, ఉద్యమ దిక్సూచి, నాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన మహా యోధుడు బర్త్డే ఈరోజు తెలంగాణ భవన్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నభుతో నభూషత్ అనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులంతా కూడా తెలంగాణ భవన్కి వచ్చి ఇలా వారు అందుబాటులో లేకున్నా కూడా వారి చిత్రపటాలతోటి పెద్ద ఎత్తున కూడా పాలాభిషేకాలు చేయడంతో పాటు ఇవాళ ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో మరి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీ కావచ్చు, ఆటో కార్మికులు అన్నో రామచంద్ర అనుకుంటా మరి రోడ్డు మీద పడుతున్న సందర్భంలో మేము ఉన్నామంటూ ఒక అపన్న హస్తాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ వారికి అందించడం, వారిలో మరి దాదాపుగా 1000 మందికి సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ చేయించి వారికి ఆ ఇన్సూరెన్స్ యొక్క కాపీని మరి గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా అందజేయడం, ఇట్లాంటి సేవా కార్యక్రమాలను వారి జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మరి దవాఖానాలలో అదేవిధంగా వృద్ధులకు అదేవిధంగా పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమాలు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తదాన శిబిరాలను కూడా వారి జన్మదినం సందర్భంగా చేసుకోవడం జరిగింది. ఇదే అంటున్నాను, మొత్తానికి ఏదైతే తెలంగాణ సాధించినటువంటి ఈ యొక్క వ్యక్తి పేరు అసలు ఎక్కడ కూడా పరిపాలనలో కానరానివ్వను, లేకపోతే మనం కట్టినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టులను మీద కూడా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారన్న? ఇవాళ ఎంత కర్కశంగా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఆనవాళ్లను నేను ఒక్కటి కూడా మిగిల్చను, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి స్వయంగా నిండు అసెంబ్లీలలో చెప్పిండంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇంత కక్ష, ఎందుకు ఇంత ఆవేశం? ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇలా ఆ పదవికి సంబంధించిన ఒక ఆ మూలాలను మర్చి, అసలు ఆ పదవిలో ఉంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలనే విషయాలను మర్చి ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతూ ముఖ్యంగా గత ఆనవాళ్లను, నాడు ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అణువు ప్రతి ప్రాంతాన్ని తిరిగిన నాయకుడిగా, అనేక విషయాలు తెలుసుకున్న నాయకుడిగా, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క ఆనవాళ్లను ప్రజల కళ్ళ ముందర కనబడే విధంగా మరి చేస్తూ ఉంటా అంటే వాటన్నిటి కూడా తీసేస్తాం. మీరు తీసేస్తే ఆనవాళ్ళని తీసేస్తారు కావచ్చు, కానీ తెలంగాణ సాధించిన యోధుడు, చరిత్ర నిలిచిన నాయకుడు కేసీఆర్ గారి చరిత్ర, కేసీఆర్ గారి పేరును మీరు మరుగున పడేయలేరనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు వారి టీం తెలుసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించింది కావచ్చు, ఇవాళ తెలంగాణ తల్లికి సంబంధించింది కావచ్చు, అనేక విషయాలు తెలంగాణ ఎంబులంకి సంబంధించింది కావచ్చు, వీటన్నిటి కూడా తీసేయడం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ గారు ఫ్యామిలీని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనం చేస్తూ ఉన్నారు. ఇలా దాని విషయంలో అనేక విషయాలలో ఇలా మాజీ మంత్రి హరీష్ రావు గారు నిండు అసెంబ్లీలో చెప్తా ఉంటా అంటే వారికి మైక్ ఇవ్వకుండా కట్ చేస్తూ ఉన్నారు. వారు చెప్పిన సమాధానానికి మీ దగ్గర సరైన సమాధానం లేకుండా మళ్ళీ డొంక తిరుగుతూ సమాధానాలు చెప్తున్న సందర్భం ఇలా యావత్ తెలంగాణ ప్రజానీకం అసెంబ్లీలో సమావేశాలు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ ప్రజానీకంలో ఉన్న గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కేసీఆర్ గారి పేరును మీరు మర్చలేరు. అనేక మంది తెలంగాణ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు వారి పేరును గుండెల మీద రాసుకున్నారు. అంటే ఒక్కసారి కేసీఆర్ గారిని చూడాలి, ఒక్కసారి కేసీఆర్ గారిని కలవాలనే తపన ఇంకా ప్రజల్లో నాటుకొని ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు బర్త్డే జరుగుతుందని తెలిసి కేసీఆర్ గారు కలుస్తారేమని చెప్పి తండోపతండాలుగా తెలంగాణ భవన్కు రావడం చూస్తేనే దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎంత ఇట్లాంటి మాటలు మాట్లాడినా అవన్నీ కూడా ప్రజల్లో నానుతూ ఉన్నాయి. మీరు చేసే చేష్టలన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రతిదీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి అతి తక్కువ సమయంలో అతి చెడ్డ పేరు తెచ్చుకున్న నాయకులుగా మీరు చిరస్థాయిలో నిలిచిపోతారు రేవంత్ రెడ్డి వారి టీం అనే విషయం ఇలా మీరు గ్రహిస్తే బాగుంటుంది అనేది మేము హితబోధ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు క్లుప్తంగా చెప్పండి, ఇంత వ్యతిరేకత వస్తుంది 70 రోజులు అని చెప్తా ఉన్నారు, ఎట్లా ఉండబోతున్నాయి మరి పార్లమెంట్ ఎలక్షన్లో? ఏ విధంగా సన్నద్ధం అవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా అండి, ఇవాళ ఎందుకంటే ఓటమి గెలుపుకు నాంది అంటారు, ఓటమి గెలుపుకు నాంది అంటారు. మేము ఓడిపోయిన తీరును ఇప్పటికే పార్లమెంటరీ
నియోజకవర్గాల వారిగా సమీక్షించుకున్నాం, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమీక్షించుకున్నాం. కాబట్టి ఆ ఓటమి నుంచి వెళ్ళి మళ్ళీ గెలుపంచులోకి పోవడానికి మా కార్యాచరణ కూడా తీసుకున్నాం. తప్పకుండా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ పార్లమెంటులో మన సంఖ్యను పెద్ద ఎత్తున కూడా మరి తీసుకెళ్ళి ఆ పార్లమెంటులో ఉండడం వల్ల తెలంగాణ ప్రాంత సమస్యలను, తెలంగాణ ప్రాంతం పట్ల అడిగే హక్కును, ఒక ప్రశ్నించే హక్కును మళ్ళీ మరి తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వబోతున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న స్పందన అనే విషయం స్పష్టంగా తేలిపోతా ఉన్నది. తప్పకుండా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాలలో మరి అతి ఎక్కువ స్థానాలను మరి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏమో చేసినామని మీరు వచ్చిన ఈ 70 రోజులలో చేసింది ఏమి లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఉద్యోగాల ప్రకటనలు ఇస్తే వాటి పత్రాలు ఇస్తూ మీరు బిల్డప్లు ఇస్తూ మరి పరిపాలన మీద దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అతి తక్కువ సమయంలో మీ మీద వ్యతిరేకత చోటు చేసుకున్నది, మా మీద ఇలా సానుభూతితో పాటు కేసీఆర్ లేడు అనే విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పకుండా దాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో మరి సరి చేస్తారనే ఆ యొక్క ఆలోచన ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ప్రతి ఒక్కరిలో ఉన్నది. అది కూడా ప్రజల్లో నానుతా ఉన్నది.